నమస్తే అండి. ఈరోజు మనం కేతన కిచెన్లో వెజిటేబుల్ పాస్తా చేస్తున్నాము. ఇందుకు గాను మనం అన్ని వెజిటేబుల్ కట్ చేసి తరిగి పెట్టుకున్నాము. ఇందులో బీన్సు, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ లాంటివి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాము. మొట్టమొదటిగా మనము ఏదైతే పాస్తా ఉందో ఈ పాస్తాని హాట్ వాటర్లో బాయిల్ చేసి తర్వాత బాగా ఉడికిన తర్వాత పాస్తాను వేరు చేసి వాటర్ని కింద పడేసేయాలి. ఆ పాస్తాని మనం వాడుకోవాలి. సో ఇప్పుడు మనము వాటర్ పెట్టినాము. ఇందులో ఓ 200 గ్రాముల పాస్తా తీసుకున్నాము. ఓ 5 కప్పుల వాటర్ పోసాము. ఇందులో స్టిక్కినెస్ కోసం అంటే అతుక్కోకుండా ఉండడం కోసము మనము కొద్దిగా ఆయిల్ వేస్తాం వాటర్లో. తర్వాత మనము బాగా వేడైన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసి అంటే ఒక స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఏదైతే మన పాస్తా ఉందో దాన్ని బాగా బాయిల్ అయ్యి పొంగుతున్నటువంటి వాటర్లో మనము పాస్తా పోస్తాము. ఈ పాస్తా బాగా ఉడికిన తర్వాత నీట్గా డ్రైన్ చేసేసి దానిలోంచి మనం పాస్తాని బాగా ఉడికిన పాస్తా తీసుకుని దాన్ని మనం వెజిటేబుల్తో కలిపి మనం పాస్తా రెడీ చేద్దాము. ఇది మన ఇండియన్ స్టైల్ పాస్తా. ఇది 3 రకాలుగా చేయొచ్చు. సాస్ వాడి చేయొచ్చు, లేదా క్రీమ్ వాడి చేయొచ్చు. సో మనం వెజిటేబుల్ మనం కొద్దిగా మసాలా వేసి మన సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాము. సో రెడీ అయిపోయిందండి. సో పాస్తా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు పాస్తాని మనము వడగట్టుకుంటున్నాము. అందులో వేస్ట్ వాటర్ అంతా మనకి కింద పడేసి పాస్తాను మాత్రం మనము వాడుకోబోతున్నాం. సో ఇందులో మనము చూసుకోవాల్సింది ఏంటంటే ముందుగా అన్ని వెజిటేబుల్ తరిగి పెట్టుకొని రెడీ పెట్టుకున్న తర్వాత పాస్తా కూడా బాయిల్ చేసి ఇలాగ రెడీ చేసి పెట్టినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసామంటే మనము వేడివేడిగా తినడానికి బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ కూడా లైట్ టిఫిన్ తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు అండి. పాస్తా ఈజీ డైజెస్టివ్ ఐటెం. ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. సో మనము ప్యాన్ పెడుతున్నాము. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఇక పెనం బాగా వేడైన తర్వాత మనము ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తాము. తర్వాత బాగా వేడిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు వేసి చిటపటలాడిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకు వేస్తాము. ఇప్పుడు కరివేపాకు వేగిపోయిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి అన్ని వెజిటేబుల్ తీసుకుని అందులోంచి మనము మొట్టమొదటిగా కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాము. ఇప్పుడు వెల్లుల్లి కూడా మనం హాఫ్ తరిగి పెట్టుకున్నాం అంటే బాగా తినడానికి బాగుంటుంది. అలాగే మన క్యారెట్ కొద్దిగా నిలువు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డ వేసాము. ఇక మనకి ఇందులో బీన్సు, బఠానీ ఉందండి, పచ్చి బఠానీని. ఇవి కొద్దిగా ముందుగా మనం వేసుకోవాలి. అలాగే మనము కొద్దిగా పూలగోబీ వేసుకున్నాము. క్యాలీఫ్లవర్ వేసుకున్నాము. క్యాలీఫ్లవరు మనం బీన్సు, ఈ క్యారెట్ పీసు అన్ని వెజిటేబుల్ మిక్స్ చేసాము. సో వెజిటేబుల్ అంటే మనకు బాగా ఉడకాలి. పాస్తా లాగైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి ఏం కావాలి, వెజిటేబుల్ అని కూడా బాగా ఉడకాలి. అందుకోసమని నీట్గా ఇందులో ఉప్పు పట్టాలి కాబట్టి టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసిన తర్వాత మనం అన్ని వెజిటేబుల్ని బాగా కలపెట్టి మనం మూత పెట్టేసి ఉంచామంటే ఈ టమాటో వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా మనం ఇందులో క్యాప్సికమ్ కూడా వేసాము. ఈ రెండు వల్ల ఏమవుతుంది, కొద్దిగా వాటర్ ఎక్కువ ఊరుతుంది, బాగా లోపల బాయిల్ అవుతుంది. సో నీట్గా కలపెట్టేసాము. ఇప్పుడు కొద్దిగా మనము టమాటో వేస్తున్నాము. టమోటా మంచి వాటర్ ఇస్తుంది. పెద్ద టమాటా కోసుకొని దీనిలో మిక్స్ చేసాము. ఇది ఓన్లీ 200 పాస్తా మాత్రమే. సో మూత పెట్టం, చూడండి ఆవిరి రెడీ అయిపోయింది. సో నీళ్ళు బాగా ఇమరుతున్నాయి, గమగమ వాసన వస్తుంది. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే కొద్దిగా పసుపు, ఒక 2 చిటికలు పసుపు, 2 చిటికల కారం. ఆల్రెడీ మనం క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసిన దానివల్ల పెద్దగా కారం అవసరం లేదు. నీట్గా కొద్దిగా ధనియాల పొడి వేసాము. లేదంటే ఇందుకోసం స్పెషల్ మసాలా కూడా వస్తుంది, అది వాడుకోవచ్చు. ఇప్పుడు మనం సాస్ ఇండియన్ స్టైల్ కాబట్టి మనం కొద్దిగా సాస్ వేసి చేస్తున్నాము. క్రీమ్ వేసి కూడా చేసుకోవచ్చు. కొద్దిగా సాస్ మిక్స్ చేసాము. వద్దనుకున్న వాళ్ళు రెడీ అయిన తర్వాత మనం సర్వ్ చేసి తినొచ్చు. సో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నీట్గా ఏది మొత్తం వెజిటేబుల్ అన్నీ నీట్గా ఉడికిపోయి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి కొంచెం వండుకున్నటువంటి మనం పాస్తాను ఇందులో మిక్స్ చేస్తాము. ఉప్పు కూడా సరిపోయింది, టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు మనం ఇందులో పాస్తా మిక్స్ చేస్తున్నాము. ఓకే. సో ఈ పాస్తా ఏంటంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటుంది కాబట్టి నీట్గా కలబెట్టేసి రెడీ చేసుకోవాలి. ఇందులో మూత పెట్టిన తర్వాత బాగా పాస్తా ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ మనం బాగా కలబెట్టి మూత పెట్టి ట్రై చేస్తాము. ఇప్పుడు మనము ఎండుమిరపకాయల పొడి కొద్దిగా వేస్తాము. దీన్ని చిల్లీ ఫ్లెక్స్ అంటారు. ఇది వేస్తే కొద్ది టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కొద్ది పెప్పర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే.
సో మన కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసాము. సో మనం రెడీ చేసుకున్నాము. సర్వ్ చేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉంది మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, అన్ని వెజిటేబుల్ గ్రీన్ పీస్ అయితే బాగా ఉడికిపోయాయి. పచ్చి బఠానీలు తిని చూసి ఎలా ఉంది మీకు చెప్తాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ పంపండి. థ్యాంక్ యూ.